రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంతోనే మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని ఏపీ మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు అంజుమన్ ఆహాలే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మా నంద్యాల వరదరాజరెడ్డి గారికి మరి ఈ వయస్సులో వారికి నాకు సన్నిహితం, వారికి మా ఉండే శాసనసభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న నంద్యాల వరదరాజరెడ్డి గారు. అనుకోలేదు 40 సంవత్సరాల తర్వాత మనం కలుస్తామని. మన భగవంతుడు ఆ చరిత్ర రాసి పెట్టాడు. ఆయనకు నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆప్యాయత, మీ అందరి అభిమానం, మీ అందరి తోడ్పాటు ఉండడం వల్లే నేను ఆయన కానీ ఇంతవరకు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం కలిగింది. అంటే వారి నిజాయితీ పరుడు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించాడు. ప్రజా సంక్షేమే, ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఆయన చేసే కార్యక్రమం కాబట్టి నిత్య ప్రజలు ఉండి ప్రజాసేవతో దృక్పథంతోనే ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారి మనోభావాలను గుర్తించి మీరందరూ ఆయన ఎన్నుకున్నందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి చాలామంది అధ్యక్షులు పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు, సురేష్ గారు నాయుడు గారు ఉన్నారు, మన ప్రసాద్ ఉన్నాడు, అంజుమనే తేఫూస్, అంజుమనే కొంచెం ఇస్లామియా ఇంకా మన బొబ్బూడి తిరుమల దస్తగిరి గారు, చాలామంది ఉన్నారు. ఈ పట్టణంతో చాలా సంబంధాలు ఉన్నాయి నాకు, చాలా సంబంధాలు ఉన్నాయి. ముక్తార్ గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి పేరున ఇక్కడికి వచ్చేసే ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక సలాం తెలియజేసుకుంటున్నాను. भाई मैं तेलुगु में तस्वीर करता हूँ, इसलिए उनको भी समझ पड़ना. तो చాలా విషయాలు ఉన్నాయి. ఒబ్బోడు గురించి నేను చెప్పాను ఇందాక. ఒబ్బోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాల్లో 40 సంవత్సరాలు అయింది. ఈ భారతదేశంలో ఒబ్బోడుకు నాకు సంబంధం ఎవరికి లేదు. నేను 20 సంవత్సరాలు ఒబ్బోడు మంత్రిగానే ఉన్నా. దాని పుట్టుపురుగుదలన్నీ నాకు బాగా తెలుసు. సంబంధాలు ఉంటాయి. ఎక్కడో రెవెన్యూలో ఉండే ఒబ్బోడు తీసుకొచ్చి ఒక సంస్థగా తీసుకొచ్చి ముస్లింలు కలిపారు. లేకపోతే రెవెన్యూ మిషన్లు కంట్రోల్ ఉన్నాయి. ఉర్దూ అకాడమీ మన దగ్గర లేదు చెప్పాను నేను. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. అది పాపం ఉర్దూ మీద అభిమానంతో బాగారెడ్డి రామచంద్రారెడ్డి వారు ఏర్పాటు చేశారు ఉర్దూ అకాడమీ. మనం ఏమో ఏర్పాటు చేయలే. 1978లో బాగారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఉర్దూ భాష నేను కాదు మీరు కాదు, ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. కొద్ది ఫసీ జమాని బాత్ కర్తే థే. అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీ స్థాపించాడు ఆయన. మన మహానుభావుడు ఎన్టీ రామారావు 1985 మంత్రి అయిన తర్వాత మన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మైనార్టీల స్థితిగతులను కూడా ఆలోచించి ఈ దేశంలో అంతడుగున పడిన వాళ్ళు మొట్టమొదటి వారు హరిజనుల తర్వాత అంతకన్నా నిత్యంగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వాళ్ళు చేసే వృత్తి ఏముంది? మోటార్ మెకానికల్గాను, పుల్లం పెట్టాడు, పండు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, కూరగాయలు ఇట్లా బతుకు జీవనం గడుపుతూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడతారు, శ్రామికులు కష్టజీవులు మనమంతా. కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా మన పరిపుష్టి పెంచితే కానీ ఇది బాగుపడదని చెప్పి టి రామారావు గారు ఆ రోజు 1985 మైనార్టీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్గా ఏర్పాటు. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గ్రోత్ బస్సు చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. మీకు చాలామంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనము మంచి సదుపాయం ఇచ్చి మంచి తర్ఫీదు చేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి అప్పుడు నేను క్యాబినెట్ నుండి పెట్టినారని అడిగా. మా పిల్లలకు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి పెట్టిద్దామని చెప్పాం. మొట్టమొదటిసారిగా కర్నూలులో, నిజామాబాద్లో అదేవిధంగా గుంటూరులో ఏర్పాటు చేశాం. అది తర్వాత కొన్ని పెరిగినాయి. ఇప్పుడు కలిసి ఫౌండేషన్ చేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి హైదరాబాద్లో ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి? గుజరాత్ తర్వాత భారతదేశంలో మీరు రికార్డు చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ దగ్గర ప్రస్తాలు జరిగాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే కదా కంట్రోల్ చేసేది. దాన్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందేది. లేకపోతే ఎప్పుడు హైదరాబాద్ దగ్గర ఎప్పుడు శుక్రవారం వచ్చిందంటే భయం. ఈ రెండు వర్గాల వారు కొట్టుకునే వాళ్ళు రాజకీయాలు జత అయితే అందులో మిస్క్రియేట్
అన్నీ అన్నకు తెలుసు, అన్ని పల్లెటూళ్ళే చుట్టుపక్కల. నేను అప్పుడు మంత్రి ఉన్నాయి, ఎక్కడున్నాయా మియాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏడన్నా నాగూరు గీగూరు ఎక్కడ వచ్చేసాయి? ఇప్పుడు తెలిసిన వాడు కావాలా? అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1990లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, మహానుభావుడు పివి నరసింహరావు తీసుకొచ్చాడు. సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ చేసిన తర్వాత దేశం అభివృద్ధి చెంది, లేకపోతే బంగారు తాకట్టు పెట్టి దేశాన్ని వెళ్ళారు. అటువంటి ప్రైవేట్ పీపీ చేసిన తర్వాత ఈరోజు దేశంతో కొంచెం అభివృద్ధి వచ్చింది. దాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేద్దాం చెప్పారు, మీ జిల్లా ముఖ్యమంత్రి కదా, సరే మన బాగోగులు చూద్దాం. ఇక్కడ హజ్ హౌస్ ఉంది, హజ్ హౌస్ నేనే ఓపెన్ చేసేప్పుడు 1900 తమ్ముడు చెప్పినట్టు ఆ రోజుల్లో 2014 నుంచి 2019 వరకు ఎవరు గెలిచారు ముస్లింలు. గెలిచకపోతే నాకు ఎమ్మెల్సీ చేసి నన్ను చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఖరిలో మళ్ళీ మంత్రి అయ్యా, మళ్ళీ నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా. మళ్ళీ ఈ కూడా నాతో పాటే ఉన్నాయి. అప్పుడు నేనే వచ్చి హజ్ హౌస్ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశా. నేను ఆ రోజు ప్రశ్నించా, ఎందుకు ఇక్కడ హజ్ హౌస్ కట్టానని చెప్పి. హజ్ హౌస్ పోవాలంటే విజయవాడ చెన్నై పోవాలా, కడప వాళ్ళంతా జనరల్గా మీరంతా బెంగళూరు లేకపోతే మా చెన్నై పోతారు. హైదరాబాద్ రాయలసీమలో అటు కొంతమంది అనంతపురంలో బెంగళూరు వెళ్ళిపోతారు. కర్నూలు వెళ్ళారు అంతా హైదరాబాద్ వెళ్ళిపోతారు. అనుకోకుండా మీరు కోరిక మేరకు ఇందుకు చంద్రబాబు నాయుడు గారు మీ కడప జిల్లా ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజ్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అని అంటాడు, 10 కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అభివృద్ధి చేయండి. 17 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం, ఎందుకంటే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా, నేనే ఓపెన్ చేశాను. మీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి? మీరు ఎందుకు అడగలేకపోయినారు? మీ బాధ్యత కాదా? మీ కర్తవ్యం కాదా? ఉప మంత్రి ఇద్దరు రెడ్డి ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే, ఉప ముఖ్యమంత్రి వదిలేయి కరిపాకు, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. వాళ్ళ కోసం కట్టాము హజ్ హౌస్ అని చెప్పి హైదరాబాద్ హజ్ హౌస్ నేనే కట్టించా. ఎట్లా కట్టించామా హైదరాబాద్లో? నేను విశాఖపట్నంలో డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో కట్టించా. విశాఖపట్నం ఈశాఖ మంత్రి డబ్బులు ఉంటే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా. దాని చిత్రం చెప్పాలంటే చాలా ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒక్కోడు ఆస్తులు ఉన్నాయి, ఒక్కోడు ఆస్తులు మీరు గుర్తించాలా. ఇప్పుడు బిల్లు పెట్టాను, రానికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన ప్రాపర్టీలు మన చేతులు ఉంటాయా లేదో పోతాయి. దాన్ని అభివృద్ధి ఏం చేద్దాం మీరు ఆలోచించాడు. లక్నో నుంచి 10 సార్లు ఫోన్ చేశాను. దాన్ని ఏదైనా రకాలు కాపాడాలో దేశంలో చంద్రబాబు తప్పితే మీ ఎవరు కాపాడలేడు. ఒక నితీష్ కుమార్ చంద్రబాబు చేయాలి, చంద్రబాబు చేస్తేనే నిలబడుతుంది, అక్కడ నిలబడుతుంది. ఒక్కోడు ఆస్తులు అయితే బిల్లు పాస్ అయిందంటే బజారు పడతాము. దాంట్లో ఏముంది, అన్యాక్రాంతంగా ఇతర మతస్థులు కూడా మెంబర్ చేశారు. గౌరవాలు కానీ ఇస్మాయిలియా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు. అరే వాళ్ళు ముస్లింలు బైకాట్ చేశారు, వారు ముస్లింలు కాదు కాబట్టి వాళ్ళను కూడా జత చేయమని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు ఇద్దరు రాత్రి పగలు ఫోన్ చేశాను. తర్వాత మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను చెప్పాను, సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పించి ఆయన అంతా క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కూడా దానికి వ్యతిరేకము, జేపీసీకి పంపండి, జైట్ పార్లమెంట్ కమిటీ కన్నా పంపండి, లేకపోతే విత్రాలను చేరి, లేకపోతే ఇంకొక కమిటీ కన్నా పంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అది జేపీసీకి పోయి లేకపోయే పరిస్థితి లేదు. ఆ రోజు పాపం ఆ పిల్లడు షిబ్లీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పడుకోప్పుడు నాకు ముస్లిం సోదరులు దొరకలేదు, చంద్రబాబు దగ్గరికి పిలుచుకుపోదామంటే ఒక జత చేసి పాపం ఆయన 10 మందిని పిలుచుకోకపోతే ఆ రోజు ఫోన్ చేసి చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు ఇది మీరేమి కానీ విత్రాలను చేసుకోండి, జేపీకి జేఎస్ పార్లమెంట్ కమిటీ కానీ పంపండి, కానీ మీరు ముస్లింలు మనోభావాలు దెబ్బతిని విషయాన్ని చేస్తే మేము సహించేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బిల్లు ఈరోజు చెప్పిపోయింది, లేకపోతే పోయేది కాదు. మరి దీనికి ఎవరు కారణం? అదేవిధంగా సిఎల్ఏ జరిగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆయన పాస్ చేయాలా జగన్మోహన్ రెడ్డి? పార్లమెంట్లో ఇందాక చెప్పాడు కదా, ఆయన పాస్ చేసినాడో లేదా? త్రిపుల్ తలాక్ గురించి ఆయనే పాస్ చేశాడు. మళ్ళీ ఆయనే ప్రశ్నించాలి. మీరు ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు 2010 కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్రం నుండి 10 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎవరు తీర్చాలా? ఎవడు ఇవ్వాలి డబ్బు ప్రభుత్వానికి? ఎంత కష్టపడాలా? హైదరాబాద్ మనకుండే హైదరాబాద్ వెళ్ళిపోయి మనకు అది హైదరాబాద్ ఎట్లా డైమండ్ అది మనకు పోయింది మన చేతి నుంచి. ఇప్పుడు మనకు సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు తప్పటి ఎవరు సృష్టించలేడు సంపద. కాబట్టి సంపద సృష్టిస్తేనే కదా. ఇప్పుడు వక్ బోర్డు గురించి నేను నిన్ననే కాక మొన్న సీఎం గారు కలెక్టర్ మీటింగ్లో పెట్టారు. నాకు కలెక్టర్ గారు మీటింగ్లో పెడితే అన్ని డబ్బులు విత్డ్రా చేశాడు. అన్ని డబ్బులన్నీ నవరత్నాలు డైవర్ట్ చేశాడు. సప్లై చేస్తామని చెప్పినాడు, బడ్జెట్ సప్లై చేయలే.